ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 42% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కల్పించాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉంది. బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం దిగి రావాలి అని మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు, నాయకులు పెద్ద ఎత్తున నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఆల్రెడీ ఈరోజు ఢిల్లీలో ధర్నా జరుగుతుంది. దాంట్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తర్వాత ధర్నాకు అన్ని పార్టీల మద్దతు వచ్చే అవకాశం కనబడుతుంది. 200 మంది ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు, బీసీకి 40% రిజర్వేషన్, లోక్సభ వాయిదా తీర్మానాలు అంటూ దీని మీద ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య మనకు ఢిల్లీలోకి పోయిండు. బీసీల మీద అంటే బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆలేరు నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లా. అట్లాగే ప్రభుత్వ విప్పుగా ఉన్నాడు బీసీ నాయకుడు. ఒక్కసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మార్నింగ్ న్యూస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. బీసీ నాయకుడు కాబట్టి ఈ ధర్నా ఎట్లా జరగబోతుంది, ఎంతమంది పాల్గొంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఢిల్లీలో ధర్నాకు మొత్తం మీద ఏర్పాట్లు పరిశీలిస్తున్నారట. ఒకసారి ప్రభుత్వ విప్పు ఐలయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మార్నింగ్ న్యూస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. బీసీ నేతగా ఢిల్లీకి పోయి ఈరోజు ధర్నా కోసం. అవునన్నా. మొత్తంగా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది, ఎంతసేపు ధర్నా చేస్తారు, అసలు మీ డిమాండ్స్ ఏంది? విపక్ష ఎంపీలంతా తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, వేలాది మంది బీసీ బీడలతో పాటు ఎస్టీ ఎస్సీలు కూడా మనకు మద్దతుకు వచ్చారు. ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం. దీనికి మన రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ప్రియాంక గారు వచ్చి దీక్షలు కూర్చుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ మెడల్ వంచి, బీజేపీ మెడల్ వంచి 42% రిజర్వేషన్ సాధించేదాకా పోరాడతామని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ నలుమూలల నుంచి స్వచ్ఛందంగా ట్రైన్లకు, ఫ్లైట్లకు చాలా మంది వచ్చి ధర్నా విజయవంతం చేస్తాం. సుమారు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు 200 మంది ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేఖలు రాశారు. వాళ్ళు కూడా పాల్గొనే అవకాశం ఉందా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాకుండా విపక్ష ఎంపీలు చాలా మంది వస్తున్నారు. ఈ తెలంగాణలో ఇంప్లిమెంట్ అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఎంపీ కావాలి. ఏదైతే రాహుల్ గాంధీ గారు కోరుకున్నారో అప్పుడు భారత్ జోడో యాత్ర ద్వారా మన దేశం అంతా తిరిగి వివిధ కులాల స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు మేమెంతో మాకంత అనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర ఏది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తిరిగినప్పుడు వివిధ పరిస్థితులు తెలుసుకుని వాళ్ళ కులాల స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ అధికారం అనేది కొంతమంది పెద్దదారుల చేతిలో ఉంది, కొంతమంది వాళ్ళ చేతిలో ఉంది. అట్లుండదు, అధికారం వికేంద్రీకరణ కావాలి, అందరికీ అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయన భారత్ జోడో చేసినప్పుడు ఇలా కేంద్రంలో అధికారం ఉంటే దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన అయ్యేది. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది కాబట్టి ముందుగా తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి రోడ్ మోడల్ గా ఉండాలి, ఫస్ట్ భారతదేశంలో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలనే సంకల్పంతో ఈ విధంగా చేస్తాం. దీని పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు కూడా మద్దతు ఇచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయడానికి ముందుకు పోతున్నాం. మొత్తంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఒక్కరు కూడా ఒక మాట మాట్లాడిన పాపన పోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీల మీద, కేంద్ర మంత్రుల మీద మీరేమన్నా ఉద్యమం చేయబోతున్నారా? బీసీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు. తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కానీ, తెలంగాణకు సంబంధించిన 8 ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు అందరూ మద్దతు తెలిపారు. ఇవాళ ఢిల్లీకి వచ్చేసరికి మోకాలు అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీసీ రిజర్వేషన్ సాధిస్తే మాకు మనుగడ ఉండదు, మా పార్టీలకు అన్ని కాంగ్రెస్ కైవసమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోద్దనే ఉద్దేశంతో వాళ్ళు మొఖాలు అడ్డుకుంటున్నారు. ఏ మొఖాలు అడ్డు పెట్టినా వాళ్ళకు మొఖాలు జల్లకుండా అవుతున్నాయి. తప్పకుండా ప్రజలు ప్రజాక్షేత్రంలో వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా తెలంగాణ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనికి మద్దతు ఇచ్చి వాళ్ళ పార్టీని ఒప్పించి ఈ బీసీల పక్షాన ఉన్నటువంటి ఈ 42% సాధించాలి. వాళ్ళు కూడా దీనికి మద్దతు తెలపాలి. కానీ ఏ ఒక్కరు కూడా ఇలా ఢిల్లీలో కనిపిస్తలేరు, ముఖం చాటేశారు.
శంకర్. అన్న ఇప్పుడు బీసీలకు సంబంధించి తెలంగాణలో కొంతమంది నాయకులు అంటే పేర్ల మనకేం అవసరం వద్దు, కొంతమంది బీసీ నేతల మీద ప్రేమ ఉన్నట్టు, బీసీల మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడ తెలంగాణలో గల్లీలలో జిల్లాలలో ధర్నాలు పెట్టి పెద్ద షో చేస్తున్నారు. కానీ ఢిల్లీకి పోయి ఒక ముచ్చట, ఒక ఆందోళన, ఒక ధర్నా చేయడం లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? నేనేమంటున్నా, గతంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఇక్కడ అధికారం ఉండి కేంద్రంలో కూడా వాళ్ళకి మద్దతు తెలిపి, గతంలో నల్ల చట్టాలకు మద్దతు తెలిపారు, గతంలో ఇన్నిటికో మద్దతు తెలిపారు. మరి ఇవాళ వాళ్ళ అధికారం పోయినాక ఏ రకంగా బీజేపీ మీద ప్రెషర్ తేవాల్సి, మా తెలంగాణలో ఏముందని తెలంగాణ దీక్ష చేస్తారు? దమ్ముంటే వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళకున్న రాజ్యసభలు కానీ, వాళ్ళకున్న వాళ్ళ పార్టీ నేతలు కానీ ఢిల్లీ నడుపుతున్నా జంతర్ మంతర్ తెలిస్తే కేంద్రం మీద ఒత్తిడి అవుతుంది. తెలంగాణలో దేనికోసం? వాళ్ళు పబ్లిసిటీ కోసం. తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మీద ఏం ప్రాబ్లం ఏం లేదు. చేయాల్సిందంతా ఢిల్లీ. తెలంగాణలో చేయాల్సినటువంటి చట్టం చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినాం. అవును, ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా పంపినాం. తెలంగాణలో మేము చేయాల్సిందంతా చేసినాం. ఇలా ఏమున్నా కేంద్రంలో బీజేపీ మా మెడల్ వంచాలి. పార్లమెంట్ లో నిన్న వాయిదా తీర్మానం మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాయిదా తీర్మానం పట్టుబట్టి ఇలా దాన్ని చేసిండు. రెండవది ఇలా ధర్నా చౌక్ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. రేపు మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు సుమారు 200-300 మంది రాష్ట్రపతి టైం తీసుకుని రాష్ట్రపతి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. అంటే ఇప్పుడు జరగాల్సిందంతా ఇక్కడ ఢిల్లీలో జరగాలి. గల్లె లేదు, గల్లె పని అయిపోయింది. అవును, కానీ పబ్లిక్ సింపతి కోసం మేమేదో చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం బీసీలు కానోళ్ళు మళ్ళీ బీసీలను ఎప్పుడు ఐక్యత ఉంచొద్దు, మేమేదో బీసీలకు చేసామని వాళ్ళ ఉనికి కోసం తప్ప వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లుక్కలు మీరు చూస్తున్నారు. నిన్న కథనాలు వస్తున్నాయి. వాళ్ళ పార్టీలో ఐక్యత లేదు కానీ ఏదో మేము బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి 10 ఏళ్ళ అధికారంలో నుంచి ఏ రకంగా బీసీల కోసం మాట్లాడలే. గతంలో 33% రిజర్వేషన్ ఉందని 2018లో 20% తీసుకొచ్చింది కేసీఆర్ కదా, మీ అందరికి తెలుసు కదా. బీసీలు మొత్తం రాజకీయంగా అనగదొక్కింది కేసీఆర్. మళ్ళీ ఇక కేసీఆర్ ఆయన కూతురు అనుకో, ఆయన కొడుకు అనుకో ఏ రకంగా దీనికి మద్దతు తెలుపుతలేదు. కానీ ఏదో దొంగ దీక్ష అంటే మేము ఢిల్లీ చేసేదాన్ని కొంత డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామే అన్న. చివరిగా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాకుండా, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇంకేమన్నా పార్టీలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, బీసీ ఉద్యమ నాయకులు ఎవరైనా పాల్గొంటున్నారా? చాలా మంది. నిన్న జాజు శ్రీనివాస్ గారు కూడా వచ్చి మాతో ఫ్లైట్ లో వచ్చిండు. ఓకే, చాలా మంది అక్కడ వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి బీసీలు కానీ, ఎంపీలు కానీ మాకు మద్దతు తెలుపు శంకర్ చాలా పెద్ద ఎత్తున ఇలా భారతదేశానికి ఒక దిక్సూచిగా మంచి మెసేజ్ అయిపోతుంది ధర్నా ద్వారా. తెలంగాణ నుండి ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకున్నారు. మా భారతదేశానికి అన్ని రాష్ట్రాలకి ఇది ఒక ప్రయోగశాలగా దీన్ని ఆదర్శంగా తీసుకుని కదా. ఇప్పుడు 1991 బ్రిటిష్ దేశ కులగణ తప్ప ఇప్పటి వరకు ఎవరు చేయరు. ఈ 100 ఏళ్లలో మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జనగణలో కులగణ చేసి ఎవరి వాటా ఎంత ఫస్ట్ ఈ 100 ఏళ్ల చరిత్రలో ఇప్పుడే కదా. ఇది దేశానికి ఆదర్శంగా తీసుకొని బీజేపీ వాళ్ళు మోడీ కూడా మొన్న ఈసారి మేము జనగణలో కులగణ పెడతామని చెప్పి మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు శంకర్ భాయ్. అన్న మొత్తంగా ఈ బీజేపీ చెప్తుంది ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు దాన్ని కలిసిన తీసేయరు అని చెప్పి, అంటే వాళ్ళు బీజేపీ పాలిత ప్రాంతాల్లో వాళ్ళు తీసేసేది లేదు, ఓన్లీ తెలంగాణలో తీసేయమని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? మోడీ గారు ప్రాతినిధ్యం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గుజరాత్ లో ఉంది కదా. అవును, మరి అక్కడెందుకు? ఇప్పుడు అదే విధంగా ఆంధ్రలో కూడా వాళ్ళ కూటమిగా 3 పార్టీలు కలిసి చేసినాయి కదా. అవును, అంటే ఇక్కడ తెలంగాణలో అయితే వాళ్ళకేముంది? అదే రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఈ ముస్లింలు మైనార్టీలు భారతదేశంలో పౌరులు కదా. అవును, అందరం కలిసే కదా భారతదేశ ప్రజలు, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ ఒకటే కదా. ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం దేశం భారతదేశం. అలాంటి దేశాల్లో మళ్ళీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని ఓటు బ్యాంక్ గా తీసుకోవాలి, ఈ కులం వేరు ఆ కులం వేరు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ హక్కులు పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఏ కుల మతాలు చేసినా, ఎన్ని విభేదాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలు, అన్ని మతాలు కలుపుకొని ముందుకు పోతుంది. తప్పకుండా ఈ బీసీల పక్షాన 42% స్థానిక సంస్థ రిజర్వేషన్ కొట్లాడిన తర్వాతనే ఎలక్షన్ పెడతాం, అది సాధించి తీరుతాం. ఇలా జంతర్ మధ్యగా పెద్ద ఎత్తున కనీవిని ఎరిగినంత రీతిలో. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అన్న? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది? 11 స్టార్ట్ అయ్యి సాయంత్రం దాకా ఉంటుంది. ఓకే అన్న. మొత్తం మీద మీ బీసీల కోసం 42% అమలు కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఒక బీసీ బిడ్డగా మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి విప్గా ఉన్నారు కాబట్టి
పెద్ద స్థాయిలో పెద్ద పోరాటం చేసి ఈ బీజేపీ మెడలు వంచి 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కావాలని మనస్ఫూర్తిగా జనం టీవీ కోరుకుంటుందన్న. థ్యాంక్ యూ శంకర్. థ్యాంక్ యూ.